నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ఈ 4 జిల్లాల పట్టభద్రుల మిత్రులందరికీ కూడా మీడియా ద్వారా నేనందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. గత సంవత్సరం నుంచి నిర్విరామంగా నిరంతరాయంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించిన బేసిక్ వర్క్ చేసుకుంటూ గత 7 నెలల నుంచి ఈ 4 ఉమ్మడి జిల్లాలో 42 నియోజకవర్గాల లోపల ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్యలను ప్రత్యక్షంగా వెళ్ళి కలిసి అడిగి తెలుసుకుంటూ ఉద్యోగుల సమస్యలను వింటూ ప్రైవేట్ ఉద్యోగులకు సంబంధించిన సాధక బాధకాల కష్టాలను వింటూ సమగ్ర శిక్ష ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ గెస్ట్ ఫ్యాకల్టీ, పార్ట్ టైం లెక్చరర్స్, పార్ట్ టైం టీచర్స్, అడ్వకేట్ మిత్రులు, మెడికల్ రిప్రజెంటేటివ్స్, డాక్టర్స్, వెలుగు కార్యక్రమంలో పనిచేసినటువంటి ఎంప్లాయీస్, వాకర్స్, టీఈటీ టీచర్స్, డివి అభ్యర్థులు, వీళ్ళందరినీ కూడా గత 7 నెలల నుంచి ఎక్కడ కూడా ఒక నిమిషం వేస్ట్ చేయకుండా ఈ 42 నియోజకవర్గాలు తిరిగి అందరినీ కలిసి వారి యొక్క సమస్యలను విని ఆ సమస్యలను ఎప్పటికప్పుడు నా వైపు నుంచి వివిధ వేదికల ద్వారా అడ్రస్ చేస్తూ ప్రభుత్వం చేపట్టవలసిన కార్యక్రమాలను సూచిస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సమస్యలను వినండి అని చెప్తూ ఈ ప్రచార కార్యక్రమం అనేది ఈ రోజు వరకు కొనసాగింది. ఈ రోజుతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియబోతుంది. మరి ఈ కాంటెక్స్ట్ లో నేను ఎక్కడికి వెళ్ళినా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల యొక్క ప్రచారం గతంతో పోల్చితే ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త పంతాన్ని దొరికినటువంటి నేపథ్యం మీ అందరికీ తెలిసింది. 2019 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల కేవలం 1,96,000 కోట్ల ఎన్రోల్మెంట్ మాత్రమే జరిగింది. కానీ ఈసారి 3,50,000 వరకు ఓటర్ నమోదు కార్యక్రమం జరిగింది. మీరు అందరూ చూసే ఉంటారు, వినే ఉంటారు, మీకు తెలియదు కాదు. అంటే సుమారు 1,50,000 పైచలకు ఓట్లు నమోదయ్యాయి కొత్తగా. గత 7 మాసాల నుంచి నా కోసం నా కమిట్మెంట్ స్ట్రాంగ్ గా ఉంది. ప్రసన్న హరికృష్ణ కౌన్సిల్లో ఉంటే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది, ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి చేరవేయబడతాయి, విద్యా వ్యవస్థ బలోపేతానికి అవకాశం ఉంటుంది, మహిళా సాధికారతకు అవకాశం ఉంటుంది, గ్రంథాలయాలు ఒక కొత్త రూపు దాల్చే అవకాశం ఉంటుంది, బీసీ ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్స్, మైనారిటీ స్టడీ సర్కిల్స్ లోపల పనిచేసేటువంటి టీచర్ల యొక్క క్వాలిటీ పెరుగుతుంది అనేటువంటి నమ్మకంతో, అనే విశ్వాసంతో గత 7 నెలల నుంచి ఎన్రోల్మెంట్ సమయం లోపల 1,200 మంది నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, నా స్టూడెంట్స్ శక్తి వంచన లేకుండా పనిచేసి 3,50,000 ఎన్రోల్మెంట్లకు గాను 1,53,196 ఎన్రోల్మెంట్స్ కేవలం ఒక టీమ్గా ఏర్పడి, ఒక కమిటీలుగా ఏర్పడి గ్రామ గ్రామాన, మండల జిల్లా కేంద్రం లోపల వారు పనిచేసినటువంటి నేపథ్యం నాకు తెలుసు. అంటే ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఎక్కడా జరగని విధంగా ఇంత భారీ స్థాయి లోపల ఎన్రోల్మెంట్ టీం ప్రసన్న హరికృష్ణ వైపు నుంచి జరిగింది. మరి ఈ నేపథ్యంలో అసలు పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి ఇలా ఉంటుందా అని చెప్పేసి ప్రతి పట్టభద్రులు ఆలోచన చేసే విధంగా నా యొక్క క్యాంపెయినింగ్ స్టైల్ అనేది ఆ విధంగా ఉంది. ప్రతి పట్టభద్రుల యొక్క గుండెను, వారి యొక్క హృదయాన్ని, వారి యొక్క మనస్సును నేను టచ్ చేసే ప్రయత్నం చేశాను. మరి అసలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, ఏం చేయగలరు, ఎలాంటి అంశాలపైన అవగాహన ఉంటే పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రభుత్వానికి సరైన రీతి లోపల, ఒక నిర్మాణాత్మకమైనటువంటి కోణం లోపల అడ్రస్ చేయగలరు ప్రభుత్వాన్ని అనేదాన్ని చాలా బలంగా నేను గ్రౌండ్ లోపలికి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేశాను.
ఎందుకంటే గతం నుంచి ప్రస్తుతం వరకు జరిగినటువంటి 4 ఎన్నికల లోపల పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి అలంకారప్రాయంగా మార్చినటువంటి నేపథ్యం మీ అందరికీ తెలిసింది. మరి ఎట్టి పరిస్థితుల లోపల భవిష్యత్తులో జరగదు. ఎందుకంటే సెక్రటేరియట్ గేట్ ముందు గంటల తరబడి నిలబడి అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్నటువంటి నిరుద్యోగి యొక్క గుండె చప్పుడు ఆ బాధ నాకు తెలుసు. మరి ఉద్యోగిగా 17 సంవత్సరాల ఉద్యోగ జీవితం అనుభవించినటువంటి వ్యక్తిగా, ఒక సిపిఎస్ కేటగిరీకి సంబంధించిన ఉద్యోగిగా ఉద్యోగుల యొక్క బ్రతుకు చిత్రం పైన నాకు స్పష్టత అవగాహన ఉంది. మరి ఇలాంటి కాంటెక్స్ లోపల అసలు ఏ మాత్రం పట్టభద్రుల సమస్యలతో సంబంధం లేనటువంటి వ్యక్తులు ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ లోపల ఉన్నారు. కేవలం డబ్బులు మాత్రమే, వందలు వేల కోట్లు ఉంటే మాత్రమే రాజకీయాలకు అర్హత, వాళ్ళు మాత్రమే రాజకీయాలు చేయొచ్చు, వాళ్ళు మాత్రమే రాజకీయాల లోపల నిలబడి గెలవచ్చు అనేటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులకు తప్పనిసరిగా అధికారం కట్టబెట్టే కోణంలో మనం ఎందుకు టార్చ్ బేరర్ కావద్దు, మనం ఎందుకు ఒక బలమైనటువంటి ముందడుగు వేయవద్దు అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో నా 19 సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని కూడా నేను తృణప్రాయంగా పక్కన పెట్టి ఈ రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాలంటే డబ్బులు కావు, రాజకీయాలు అంటే మద్యం పంపిణీ కాదు, రాజకీయాలకు ఒక కొత్త భాషం తప్పనిసరిగా ప్రసన్న హరికృష్ణ వైపు నుండి చెప్పాలి అని ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి పట్టభద్రుడి యొక్క గుండె చప్పుడు వినే ప్రయత్నం గత 7 నెలల నుంచి నేను చేసుకుంటూ వస్తున్నా. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఏం చేయగలడు అనేప్పటి అంశాన్ని ప్రతి వ్యక్తికి చెప్పేటువంటి ప్రయత్నం నా వైపు నుంచి నేను చేశాను. మరి ఈ కాంటెక్స్ లో 2 ప్రధాన రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో కేవలం డబ్బులను నమ్ముకొని వ్యవస్థలను నిర్వీర్యం చేయడం కోసం, భవిష్యత్తు ఆశను చిగురిస్తున్నటువంటి భవిష్యత్తు ఆశను కంప్లీట్ గా తెచ్చివేయడం కోసం వాళ్ళు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీలో ఉన్నారు. ఒకరేమో కార్పొరేట్ విద్యా సంస్థల అధిపతి, మరొకరేమో ఒక పారిశ్రామికవేత్త. అసలు వీళ్లకు పట్టభద్రుల సమస్యలకి ఎప్పుడైనా వారి యొక్క జీవన గమనంలో, జీవన విధానంలో ఎప్పుడైనా పట్టభద్రుల యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నటువంటి నేపథ్యం వీరికి ఉందా? మరి ఎందుకు రాజకీయాలను కలుషితం చేయడానికి వస్తున్నారు? ఈరోజు డబ్బుల పంపిణీ కార్యక్రమం జరుగుతా ఉంది. నేనందరి కూడా ఈ 4 ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల సోదరులందరికీ కూడా మీడియా ద్వారా ఒకే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి డబ్బుల రాజకీయాలకు స్వస్తి పలకండి. ఒక నికాసైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి సమాజానికి ఎంతో సేవ చేయాలి అనుకుని ఒక ఉద్యోగాన్ని, అది కూడా సాదా సీదా ఉద్యోగం కాకుండా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి నేను మీ ముందుకు వచ్చాను. మీకందరికీ కూడా నేను కలిసాను. అయినప్పటికీ చాలా మంది నేను కలవలేకపోయాను. పరిధి పెద్దగా ఉండడం వల్ల కొన్ని ప్రాంతాలను కూడా నేను కవర్ చేయలేకపోయాను. కొంతమందిని ప్రత్యక్షంగా కలవలేకపోయాను. చాలా మంది కూడా కాల్స్ చేస్తా ఉన్నారు. క్యాంపెయిన్ లో భాగంగా నేను చాలా కాల్స్ కూడా అటెండ్ చేయలేకపోతుంది 1 వీక్ 10 డేస్ నుంచి. కాబట్టి వాళ్ళందరూ కూడా అన్యదా భావించొద్దు. ఒక మంచి రాజకీయాల కోసం మీ సోదరుడు ప్రసన్న హరికృష్ణ మీ ముందుని మాట్లాడుతూ ఉంటారు. డబ్బులు భవిష్యత్తు రాజకీయాలను ప్రభావితం చేయవు అని ఈసారి ఎన్నికల రూపం మనమందరం కలిసి నిరూపించుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఇదే జరగకపోతే డబ్బులే ప్రభావితం చేస్తాయి, డబ్బులు మాత్రమే వ్యక్తిని గెలిపిస్తాయి అనే కాన్సెప్ట్ కనుక ఒకవేళ మనం ప్రమోట్ చేయగలిగితే, డబ్బులు తీసుకున్నటువంటి రాజకీయాలను మనం కనుక ముందుకు తీసుకెళ్ళగలిగితే ప్రసన్న హరికృష్ణ లాంటి కొన్ని వేల మంది ప్రసన్న హరికృష్ణలు భవిష్యత్తు లోపల మొగ్గ దశలోనే కూర్చివేయబడతారు. రాజకీయాల్లోకి రావాలి, సమాజానికి ఏదైనా కొంత సేవ చేయాలి అనేటువంటి తపన ఉన్నటువంటి కొన్ని వేలాది మంది యువతకు మొదటి అడుగులోనే కంప్లీట్ గా ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ తెలంగాణ రాష్ట్ర యువతకు, విద్యావంతులకు, మేధావులకు, అడ్వకేట్లకు, డాక్టర్లకు, మెడికల్ రిప్రజెంటేటివ్, టీజీఓ టీఎన్జీఓ మిత్రులకు, మిగతా అన్ని సంఘాలకు సంబంధించినటువంటి మిత్రులకు
తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాలకు సంబంధించినటువంటి బాధ్యులకు ఇక్కడ నుంచి ఒకే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. భవిష్యత్తు లోపల రాజకీయాల లోపలికి వచ్చి మార్చాలి అనేటువంటి తపన ఉన్నటువంటి వాళ్ళకి ప్రసన్న హరికృష్ణ ఒక ఎగ్జాంపుల్ గా కావాలి. అది పాజిటివ్ ఎగ్జాంపుల్ గా మాట్లాడాలి. పాజిటివ్ ఎగ్జాంపుల్ గా కావాలి అన్నప్పుడు తప్పనిసరిగా మీ అందరి యొక్క ఆశీర్వాదం ప్రసన్న హరికృష్ణకు ఉండాలి అని చెప్పేసి ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని నేను శిరస్సు మంచి రిక్వెస్ట్ చేస్తాను. ఒకవేళ ప్రసన్న హరికృష్ణ గెలుపు ఈ డబ్బులతో అడ్డగడ్డ కనుక వేస్తే భవిష్యత్తు ఆశ ఉంటుంది. అసలు భవిష్యత్తు లోపలికి ఇంకేందుకు రాజకీయాల లోపలికి రావాలి అనేటువంటి ఒక పాజిటివ్ వైబే యువత లోపల ఉండదు. మరి భవిష్యత్ తెలంగాణ సమాజాన్ని ఒక వైబ్రెంట్ తెలంగాణగా, ఒక స్పోర్ట్స్ తెలంగాణగా, ఒక పాజిటివ్ తెలంగాణగా, ఒక స్కిల్ఫుల్ తెలంగాణగా మనం మార్చాలి అంటే తప్పనిసరిగా ప్రసన్న హరికృష్ణ యొక్క గెలుపు తెలంగాణ భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రాన్ని ఏ మాత్రం మార్చుతుంది, మార్చబోతుంది, అందులో ఏ మాత్రం డీవియేషన్, డిస్ట్రాక్షన్ లేదు అని చెప్పేసి ఈ 4 ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల మిత్రులందరూ కూడా నేను తెలియజేస్తాను. అదే కోణం లోపల నా పైన దుష్ప్రచారం, విష ప్రచారం ఒక బీసీ బిడ్డగా మిగతా అన్ని రాజకీయ పార్టీలను రిక్వెస్ట్ చేస్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ తమ క్యాండిడేట్ ను అనౌన్స్ చేయలేదు, పోటీలో లేదు. సిపిఎం పార్టీ పోటీలో లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ పోటీలో లేదు. సో మిగతా ఏ రాజకీయ పార్టీలైనా కూడా దయచేసి ఒక బీసీ బిడ్డ మీ ముందుకు వచ్చాడు. 2 ప్రధానమైనటువంటి కేంద్రం లోపల, రాష్ట్రం లోపల అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో ఢీకొంటున్నాడు. వారికి సవాలుగా మారాడు, వాళ్ళకి ఛాలెంజ్ విసురుతున్నాడు. ఒక విద్యావంతుని తప్పనిసరిగా కౌన్సిల్ కు పంపించాలి అని చెప్పేసి, అందులో మీ అందరి యొక్క మద్దతు ఉండాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని, ఆమ్ ఆద్మీ పార్టీని, అదేవిధంగా సిపిఎం పార్టీని, మిగతా రాజకీయ పార్టీలందరినీ కూడా ఈ వేదిక ద్వారా మీ మద్దతుని కోరడం జరుగుతాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి అన్ని రకాల కుల సంఘాలకు సంబంధించిన పెద్దలకు ఈ వేదిక ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను. అదేవిధంగా అన్ని ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల మిత్రులందరికీ కూడా, రాష్ట్ర బాధ్యులందరికీ కూడా ఈ వేదిక ద్వారా నేను మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఒక మంచి సమాజం కోసం ఒక త్యాగం తప్పనిసరిగా భవిష్యత్తు రిఫ్లెక్షన్ కు లోను కావాలి. దాని మొగ్గ దశలోనే తుంచివేయకండి. 7 నెలలుగా అలసిపోయిందండి, గుండె కంప్లీట్ గా అలసిపోయింది. భవిష్యత్తు రాజకీయాలను మార్చబోవడానికి గుండె వచ్చింది. తప్పనిసరిగా ఈ గుండెను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి మీరందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాం. ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ మోడ్తో రాజకీయాల్లోకి వచ్చాను. ఇప్పటి వరకు గత 7 నెలలుగా ఎక్కడా కూడా ఒక రూపాయి పంచకుండా, ఎక్కడా కూడా మద్యం బాటిల్ల సరఫరా చేయకుండా ఆ కమిట్మెంట్ తో నేను కంప్లీట్ గా ఈ రోజు వరకు నేను నా ప్రచారంలో భాగంగా ఉన్నాను. మరి భవిష్యత్తు లోపల కూడా రేపు రాబోయే 2-3 నెలల కాలంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. రేపు ప్రసన్న హరికృష్ణ గెలుపు భవిష్యత్తు లోపల రాబోయేటువంటి రాజకీయాల లోపల ఏ యువతనైతే డబ్బులు లేకుండా రాజకీయాల లోపలికి వచ్చి గెలవాలి అనేటువంటి సంకల్పం ఎవరికైతే ఉంటుందో అది ప్రసన్న హరికృష్ణ అడుగుతోనే పడాలి అని చెప్పేసి యువతలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే మీరందరూ సర్పంచులు కావాలి, మీరందరూ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కావాలి. రూపాయి ఖర్చు లేకుండా కేవలం మీ ప్రచార ఖర్చుకు తప్ప, మీ భోజన ఖర్చులకు, మీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ తప్ప 1 రూపాయి కూడా ప్రలోభాలకు లోన్ చేయనటువంటి తీరులో మందు, మద్యం ఏదైతే మనీ ఏదైతే ఉందో దానికి ఏ మాత్రం తావివ్వకుండా భవిష్యత్తు రాజకీయాలు ఉండాలి అని చెప్పేసి మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాం. మరి ఈ 3,50,000 మంది ఓటర్లలో సుమారుగా 1,20,000 మంది మహిళా ఓటర్స్ ఉన్నారు. మరి మహిళా ఓటర్లందరికీ కూడా, నా సోదరిమణులందరికీ కూడా ఈ వేదిక నుంచి నేను ఒకటే చెప్తున్నా, ఎవరు కూడా ఇప్పటి వరకు చరిత్రలో ఎవరు కూడా, ఈవెన్ ప్రధాన రాజకీయ పార్టీలు అసెంబ్లీ, ఎంపీ ఎలక్షన్స్ లోపల కూడా మహిళా సాధికారత గురించి కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం కావడం జరిగింది. కానీ ప్రసన్న హరికృష్ణ పేరులోనే సగం పేరును నా భార్య పేరు నుండి పెట్టుకోవడం జరిగింది.
ఆ గౌరవం, ఆ రెస్పెక్ట్ మహిళల పట్ల నాకుంటుంది. కాబట్టి నా మేనిఫెస్టో లోపల నేను చాలా సమావేశాలకు ఇప్పటివరకు అటెండ్ అయ్యా. ఎక్కడికి వెళ్ళినా మహిళలు తప్పనిసరిగా ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. మహిళలు 4 గోడలు ఉన్నప్పటి కిచెన్ గదికి మాత్రం పరిమితం కావద్దు అని చెప్తూ వచ్చారు. ఒకవేళ రేపటి భవిష్యత్ తెలంగాణ లోపల మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా, విద్యాపరంగా, రాజకీయంగా కూడా ముందుండాలి. ఆ ముందుండడం లోపల ప్రసన్న హరికృష్ణ దన్నుగా నిలబడతాడు అని చెప్పేసి కూడా నేను మహిళా సోదరి మనందరికీ కూడా ప్రతి వేదిక నుంచి నేను చెప్పుకుంటూ రావడం జరిగింది. అదేవిధంగా విద్యా వ్యవస్థకు సంబంధించి నేను బేసిక్గా ఒక టీచర్ కాబట్టి విద్యా వ్యవస్థ బలోపేతం కోసం నా యొక్క విజన్ ఏదైతే విద్యా వ్యవస్థకు సంబంధించి ఉందో దాన్ని కూడా నేను ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేశాను. నా మేనిఫెస్టోను ఎక్కడా లేని విధంగా ఒక పూర్తి స్థాయిలో ఒక బాండ్ పేపర్ పైన నేను 8 అంశాలతో బాండ్ పేపర్ కూడా ఉన్న పట్టభద్రుల స్వీకరించిన సభ లోపల రిలీజ్ చేయడం జరిగింది. సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డలు ఓడించాలి అని చెప్పేసి స్వయాన ఎప్పుడు లేని విధంగా, ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రం లోపల ముఖ్యమంత్రి గారే ఇక్కడికి వచ్చి సమావేశాలు అటెండ్ అయినటువంటి నేపథ్యం మీ అందరికీ తెలిసింది. నేను మొన్న సభ లోపల అడిగా, ముఖ్యమంత్రి గారు మీరు వస్తున్నారు కదా, మరి వచ్చినటువంటి సంగతి పట్టభద్రుల కోసమే కదా, మరి పట్టభద్రుల సంగతి ఏది? మీరు మాట్లాడినటువంటి 3 సమావేశాల లోపల ఎప్పుడైనా, ఎక్కడైనా పట్టభద్రులకు సంబంధించినటువంటి సమస్యల పైన మీరు మాట్లాడారు. మీరు ఒక ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ ఏ విధంగా అయితే క్యాంపెయిన్కి వచ్చారో అదే తరహాలో ఉంది, కానీ మీరు పట్టభద్రులను అడ్రస్ చేసేటువంటి విధంగా ఉందా? అసలు ఆ గ్యారంటీస్, ఆ హామీలు, చాలా సమస్యలు పట్టభద్రుల వైపు నుంచి ఉన్నాయి. అసలు ఎడ్యుకేషన్ అనేది సమాజం అభ్యున్నతికి ఒక ఆయుధం, ఒక వెన్నెముక. అలాంటి ఎడ్యుకేషన్ ఇప్పటి వరకు మన రాష్ట్రం లోపల మంత్రే లేదు. అలాంటి ఎడ్యుకేషన్కు బడ్జెట్ అలొకేషన్స్ 6 to 7% మాత్రమే ఉన్నాయి. మరి ఎలాంటి సంకేతాన్ని ఇవ్వడం కోసం మీరు ఈ 3 మీటింగ్లకు వచ్చారు. వచ్చి ఒకటి నిజంగానే మాట్లాడారు. నిజామాబాద్ సభ లోపల మీరు నిజమే మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడారు మీరు? ఈ ఎమ్మెల్సీ ఓడిపోతే ప్రభుత్వానికి ఏమైనా నష్టం ఉందా, ప్రభుత్వం మనుగడ ఏమైనా ప్రశ్నార్థకం అవుతుందా అని చెప్పేసి, అంటే ఎమ్మెల్సీ ఓడిపోతున్నాము అని చెప్పేసి మీరు చాలా స్పష్టంగా చెప్పినందుకు ఈ వేదిక ద్వారా మీకు ధన్యవాదాలు. అండ్ మీరు రావడం వల్ల వాస్తవానికి మీరు రాకముందు నరేందర్ రెడ్డి గారు 3వ స్థానంలో ఉండేవారు, 3వ స్థానం. మరి మీరు రావడం వల్ల ఆల్ ఫోర్స్ కాబట్టి ఆల్ ఫోర్స్ 4వ స్థానం లోపలికి మీరు రావడం వల్ల వాళ్ళు వెళ్ళేటువంటి అవకాశం మీకు చాలా సర్వే లోపల, నిన్న మొన్న సర్వే ఏవైతే ఉన్నాయో ఆ సర్వే లోపల చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. అదేవిధంగా అంజిరెడ్డి గారు, నేను అంజిరెడ్డి గారికి ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఎవరైతే భాజపా జెన్యూన్ గా పనిచేస్తున్నటువంటి భాజపా కార్యకర్తలు, జెన్యూన్ గా పనిచేస్తున్నటువంటి ఏబీవీపీ కార్యకర్తలకు నా స్ట్రైట్ క్వశ్చన్, అసలు మీకు అంజిరెడ్డి గారు తెలుసా? ఒకటే ప్రశ్న. మీ మనస్సాక్షికి అనుగుణంగా మీరు నిజంగానే అంజిరెడ్డి గారిని గతంలో చూస్తుంటే, ఆయన పేరు వినుంటే, ఆయన సమాజానికి ఎంతో కొంత సేవ చేస్తున్నటువంటి వ్యక్తిగా మీకు కనుక క్లారిటీ ఉంటే మీరు సోషల్ మీడియా యుద్ధం చేయండి. సోషల్ మీడియా యుద్ధం ఎవరైనా చేయొచ్చు, అసత్య ప్రచారాలను, విష ప్రచారాలను ఎవరైనా చేయొచ్చు, కానీ దానికి ఒక వ్యాలిడిటీ అనేది ఉందా? వ్యాలిడిటీ. మా సోదరుడు ఉస్మానియా యూనివర్సిటీ మిత్రుడు సురేష్ యాదవ్ గారు, అదేవిధంగా గాయత్రి బండారు మా సోదరి, మీరు మీ మనస్సాక్షికి అనుగుణంగా దయచేసి ప్రసన్న హరికృష్ణ త్యాగం చేసి వచ్చింది. మరి ప్రసన్న హరికృష్ణకు పక్కన ఈ 2 ముఖాలు పెట్టి నిజంగానే ప్రసన్న హరికృష్ణ కన్నా వాళ్ళిద్దరూ ఏపుల పట్టభద్రుల సమస్యలు కరెక్ట్ గానే వాళ్ళు రిప్రజెంట్ చేయగలరా అని మీకు నమ్మకం ఉంటే ఈ రోజు నా బొమ్మ పక్కన పెట్టే మీ మనస్సాక్షికి అనుగుణంగా. కాబట్టి ఇలాంటి అసత్య ప్రచారాలు, విష ప్రచారాలు చేయడం వల్ల మీరు ప్రసన్న హరికృష్ణను అడ్డుకోవట్లేదు. కంప్లీట్ భవిష్యత్తు ఆశను, భవిష్యత్తు హోపునే మీరు మొగ్గ దశలను తుంచివేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి దయచేసి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఈ 42 నియోజకవర్గాలు, 2271 మండలాల్లో ఏ మండలానికైనా వెళ్ళండి, ఏ ఊరికైనా వెళ్ళండి,
మీరు జెన్యూన్ గా రిపోర్ట్ తీసుకోండి. నిజంగానే గ్రౌండ్ లోపల ప్రసన్న హరికృష్ణ లేడు అన్నప్పుడు మీరు ఎలాంటి విష ప్రచారాన్ని చేసుకోండి, ఎలాంటి అసత్య ప్రచారాలను చేసుకోండి. ఇంకా కొందరికి ఒక స్టెప్ ముందుకు వేసి ప్రసన్న హరికృష్ణ గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో జైలు అవుతాడు అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల లోపల అది జరగదు అని చెప్పేసి మీడియా ద్వారా తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకుంటాను. కాంగ్రెస్ పార్టీ కేవలం మాటలు, డాక్యుమెంట్లకు మాత్రమే పరిమితమైనటువంటి మాట, కేవలం పెదవులకు మాత్రమే పరిమితమైనటువంటి మాట, అమలు ఆచరణ ఏ మాత్రం అమలుకు ఆచరణకు లోను కానటువంటి మాటలతో వారు ముందుకు వెళ్తాం. రాహుల్ గాంధీ గారు ఒక పక్కన భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతా ఉంటారు, ఇంకొక పక్కన సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ ఉంటారు. మరి ఏం సామాజిక న్యాయం చేశారు మీరు? కాంగ్రెస్ పార్టీ టికెట్ విషయం లోపల గతంలో ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించింది అని చెప్పేసి నేనే ఒప్పుకుంటున్నాను. ప్రసన్న హరికృష్ణ టికెట్ రాదు, నో ప్రాబ్లం. బట్ ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, ప్రభుత్వ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నప్పుడు కార్పొరేట్ శక్తులకు ఎలా టికెట్ ఇస్తారు అని చెప్పేసి నేను ప్రజలు ఆల్రెడీ గతంలో అడిగాను, ఇప్పుడు కూడా అడుగుతాను. ప్రైవేట్ స్కూల్స్ పెట్టుకొని బాగా కష్టపడి 3-4 సంవత్సరాలు నడిపిన తర్వాత ఆల్4 సర్టిఫికేట్ స్కూలు ఈ స్కూల్ పక్కకు వచ్చి పెడితే వాళ్ళు సర్వైవ్ కాగలుగుతారా? వాళ్ళు బ్రతకగలుగుతారా? మరి ఇలాంటి నేపథ్యం కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అధిపతికి మీరు ఎలా టికెట్ ఇస్తారు? అయితే నేను మీడియా మిత్రులందరి ద్వారా ఒకే ప్రశ్న అడుగుతున్నాను. వీళ్ళిద్దరు కూడా అంజిరెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, వాళ్ళు మేము ప్రజాసేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వస్తున్నాం అని చెప్పేసి ఓటింగ్లు పెట్టారు, ఫ్లెక్స్లు కట్టారు. ఒకటే స్టేట్ క్వశ్చన్, ఇంకా టైం ఉంది మనకు, ఇంకా టైం ఉంది, రేపు కూడా టైం ఉంది, అంటే డిబేట్ టైం ఉంది, ప్రచారానికి లేకపోవచ్చు. ఈ ఉమ్మడి 4 జిల్లాలు ఏ జిల్లా కేంద్రంలోనే, కొత్త 13 జిల్లాల్లో ఏ జిల్లా కేంద్రంలోనైనా, 6 పార్లమెంట్ సెగ్మెంట్లో ఏ పార్లమెంట్ సెగ్మెంట్లోనైనా, 42 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎక్కడైనా, 271 మండలాల్లో ఏ మండల కేంద్రంలోనైనా, 4642 గ్రామాల్లో ఏ గ్రామంలోనైనా నేను చర్చకు సిద్ధం. 5 నిమిషాలు అంజిరెడ్డి గారికి, నరేందర్ రెడ్డి గారికి ఈ వేదిక నుంచి సవాలు విసురుతాం. మీరు నిజంగానే ప్రజాసేవకు కూర్చుంటే, మీకు నిజంగానే నిరుద్యోగులకు ఉండే చప్పుడు తెలుసుంటే, మీకు నిజంగానే ఉద్యోగుల యొక్క సమస్యలపైన అవగాహన స్పష్టత ఉంటే, మీరు నిజంగానే భవిష్యత్ తెలంగాణలో విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తాం అనేటువంటి నమ్మకం మీకుంటే మీరు దయచేసి చర్చకు రండి. 5 నిమిషాలు నాతో మాట్లాడి 5 నిమిషాలు నాతో మాట్లాడి కనుక మీరు ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల భవిష్యత్ తెలంగాణ సమాజానికి ఆశను కనుక మీరు మీ మాటల్లో కనుక తెలియజేస్తే రేపు నేను ప్రచారం నుంచి బంద్ చేస్తాను. ఒకవేళ మీ ఇద్దరి కనుక నాతో మాట్లాడేటువంటి శక్తియుక్తులు లేకపోతే నరేందర్ రెడ్డి గారు, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెచ్చుకోండి. అదేవిధంగా అంజిరెడ్డి గారు, మీ కేంద్ర మంత్రులు ఎవరైతే బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళను కూడా మీ పక్కన పెట్టుకోండి. నేను ఒక్కనే వస్తా, మాట్లాడదాం. ఒకవేళ మీరు నిజంగానే పట్టభద్రుల యొక్క సంక్షేమం కోసం ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశంతో ఉంటే, మీరు నిజంగానే ప్రజాసేవకు మాత్రమే అదే సంకల్పంతో వచ్చి ఉంటే మీ ఆన్సర్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. ఒకవేళ మీ ఆన్సర్స్ లోపల నిజం ఉంటే, మీ ఆన్సర్స్ లోపల నమ్మకం ఉంటే, మీ ఆన్సర్ ప్యూర్ గా ఉంటే, మీ ఆన్సర్ క్లీన్ గా ఉంటే రేపే నేను కట్టాబుట్ట చదువుకొని నేను వెళ్ళిపోవడానికి నేను సిద్ధం అని చెప్పేసి మీడియా ముఖం ద్వారా నేను వాళ్ళిద్దరి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కాంటెక్స్ట్ లోపల ఇక్కడ ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల సోదరులందరికీ కూడా అదేవిధంగా నా కోసం అసలు నేను ఎవరో ఇప్పటి వరకు తెలియనటువంటి వ్యక్తులు కూడా కేవలం సోషల్ మీడియా లోపల నా లోపల ఉండేటువంటి ఇంటెన్షన్ అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు, అంటే ఫేస్ ఈజ్ అన్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని చెప్పేసి అంటాం, ముఖము మనస్సుకు సూచిక అని చెప్పేసి. అనే ప్రసన్న హరికృష్ణ గుండె లోతుల్లో ఏదైతే ఉందో అది మాత్రమే జెన్యూన్ గా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నమ్మకాన్ని కల్పించేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. ఆ నమ్మకాన్ని నమ్మినటువంటి వ్యక్తులు నేను చూడకుండా నాతో ఇప్పటి వరకు ఇక్కడ కూడా కలవనటువంటి వ్యక్తులు ఎవరికి వారే స్వచ్ఛందంగా వారి గ్రామాలలో మండలాలలో పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా నేను ఈ వేదిక నుంచి శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా
గతంలో 1200 మంది, ప్రస్తుతం 3000 మంది బ్రిగేడియర్స్ టీమ్ ప్రసన్న హరికృష్ణలో పనిచేస్తా ఉన్నారు. అనేక రకాలకు సంబంధించిన మేధావి వర్గం నాకు వెన్నుదన్నుగా పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన జాతీయ అధ్యక్షులు జాతుల శ్రీనివాస్ గౌడ్ గారు ఎప్పటికప్పుడు నా నామినేషన్ సమయం లోపల కానీ, అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా కానీ వారు నాకు చేతులు వారు మేధావి వర్గానికి సంబంధించినటువంటి శ్రీ చిరంజీవులు ఐఏఎస్ గారు, అదేవిధంగా మతులాభరణం కృష్ణమోహన్ రావు గారు, అదేవిధంగా మా సోదరులు తెలంగాణ విఠల్ గారు, అదేవిధంగా మరొక సోదరులు ఫాతిమా రెడ్డి గారు, ఎంపీ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా సోదరుడు జనార్దన్ గారు, మైపాల్ యాదవ్ గారు. సో వారు ఉస్మానియా యూనివర్సిటీ లోపల వారిపైన ఎంత ప్రెషర్స్ వచ్చినా ఎక్కడ కూడా ప్రసన్న హరికృష్ణ ఇస్ ఎ జెన్యూన్ క్యాండిడేట్, కంపల్సరీ నేను గ్రౌండ్కి వెళ్తాను, నేను ఫీల్డ్లో ఉంటాను, అందరికీ అవేర్నెస్ కల్పిస్తాను అని చెప్పేసి గత నెల రోజుల నుంచి మైపాల్ గారు ఈ 4 జిల్లాల లోపల తిరుగుతా ఉన్నారు. అయితే ఈ సందర్భం లోపల నా కోసం చాలా మంది పనిచేయడమే కాదు, ఈ 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా స్టేటస్ లో పెట్టుకుంటున్నారు, సోషల్ మీడియాలో కూడా నాకు సంబంధించిన పోస్టులు పోస్ట్ చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ దయచేసి మీ అందరికీ కూడా మీ ప్రేమ, మీ అభిమానం, మీ ఆప్యాయత ఇదే విధంగా మరొక 2 రోజుల పాటు కొనసాగాలి ఎన్నికల వరకు. భవిష్యత్తు లోపల తప్పనిసరిగా భవిష్యత్తు 6 సంవత్సరాలు నేను మీ అందరికీ అందుబాటులో ఉండదు అని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. అయితే ఈ మిగతా పార్టీల లోపల ఉండేటువంటి నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, నా శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు ఒకటే గుర్తు పెట్టుకోండి. అదేవిధంగా మిగతా పార్టీలందరికీ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను, జెన్యూన్ గా మీ మనస్సాక్షి ప్రకారం మీరు ఓటు వేయండి. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా మీరు ఓటు వేయండి దయచేసి. అయితే ఈ ఓటింగ్ ప్రాసెస్ సీక్రసీ కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన పర్లేదు. బూత్ వైజ్ గానో లేదా మండల వైజ్ గానో లేదా నియోజకవర్గాల వారీగానో ఓట్లను లెక్కించడం జరగదు. మొత్తం 4 జిల్లాలకు సంబంధించిన ఓట్లను ర్యాండమ్ గా లెక్కిస్తారు కాబట్టి మీరు నా ఊరు లోపల మెజారిటీ చూపించాలి, నా మండలంలో మెజారిటీ చూపించాలి, నా అసెంబ్లీ నియోజకవర్గం లోపల మెజారిటీ చూపించాలి, నా జిల్లా లోపల మెజారిటీ చూపించాలి అనేటువంటి డెడ్ లైన్స్, ఆ స్పీడ్ బ్రేకర్స్, ఆ లిమిట్స్ ఏముండవండి. కాబట్టి దయచేసి మీ లీడర్స్ ఏమైనా చెప్తారు కానీ మీ మనస్సాక్షికి అనుగుణంగా మీ సోదరుడు ప్రసన్న హరికృష్ణను మీరు ఫిబ్రవరి 27వ తారీఖున జరిగేటువంటి ఎన్నికలు పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాలెట్ పేపర్ పైన సీరియల్ నంబర్ 3 పక్కన మీ కుటుంబ సభ్యుడు ప్రసన్న హరికృష్ణ పేరు ఉంటుంది. దాని పక్కన మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మీ సోదరుని ఆశీర్వదించి మీరు శాసన మండలికి పంపించాలి అని చెప్పేసి, పంపిస్తారు అని చెప్పేసి మీ అందరినీ కూడా సవినయంగా నేను రిక్వెస్ట్ చేస్తాను. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.